నా పేరు జి నాగేంద్ర బాబు. నేను బిఎస్ఆర్ ఇన్ఫ్రాలో సైట్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. నా సైట్ లొకేషన్ వచ్చేసి E7 రోడ్ 8+490. E7 రోడ్ వచ్చేసి 10 కిలోమీటర్స్ ఉంది. నా వర్క్ వచ్చేసి పిఎస్సి ఐగడ్రల్ అండ్ ఆర్సీసీ ఐగడ్రల్ కాస్టింగ్ చూస్తాను. బాక్స్ గడ్రలు కూడా ఉంటాయి. బాక్స్ గడ్రలు ఆల్రెడీ సిటీడబ్ల్యూలో 3 స్పాన్లు అయిపోయినాయి. ఆర్సీసీ ఒకటైంది, 2 పిఎస్సి అయిపోయినాయి. రిమైనింగ్ పిఎస్సి గడ్రలు అన్ని కాస్టింగ్ అయిపోయినాయి. ఆర్సీసీ ఇంకా 2 గడ్రలు చేస్తే కాస్టింగ్ అయిపోద్దండి. ఇది పిఎస్సి ఐగడ్ర అండి. 36 మీటర్ స్పాన్ లెంత్ ఇది. దీంట్లో 5 డక్టులు ఉంటాయి. మనకి 5 డక్టులు ప్రీ స్ట్రెస్సింగ్ చేయాలి. ఇది మల్టిపుల్ జాక్ అండి. ఇది హెచ్టీ వైర్, హై టెన్సైల్ వైర్ అండి. ఇది 12.9 mm అండి. ఒక పీస్ వచ్చేసి 14 టన్స్ పట్టుకునిద్దండి కెపాసిటీ. అలాంటి 19 టన్స్ వస్తుంది ఒక డక్ట్లో. దానికి 266 కిలోమీటర్స్లో లోడ్ వెళ్తామండి. ఇది స్ట్రెస్సింగ్ అనేది అయిపోయిన తర్వాత 24 అవర్స్ అనేది స్లిప్ మార్క్ వేసుకుని అబ్జర్వేషన్లో చేస్తామండి. 24 అవర్స్ అయిపోయిన తర్వాత ఈ కేబుల్స్ అనేది కట్ చేసి గ్రిప్ లెంత్ వరకు మౌంటింగ్ పెట్టి గ్రౌటింగ్ అనేది చేస్తారండి. గ్రౌటింగ్ వచ్చేసి సీబ్యాక్స్ కెమికల్ అని, నెక్స్ట్ సిమెంట్, దాన్ని 10 degreesలో మిక్స్ చేసుకుని వాటర్ తోటి యాడ్ చేసుకుని గ్రౌటింగ్ అనేది చేస్తారండి. ఆ గ్రౌటింగ్ చేసిన తర్వాత మనకి గడ్డర్ అనేది ఫుల్ ప్లేజ్డ్గా రెడీ అయిద్దండి. మనం తీసుకెళ్ళి లాంచింగ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఆర్సీసీ గడ్డర్ అండి. దీని లెంత్ వచ్చేసి 18.6 మీటర్ అండి. దీంట్లో ఓన్లీ రెయిన్ఫోర్స్మెంట్ డోర్ అనే ఉండిద్ది. ఈ లెంత్ వచ్చేసి ఓన్లీ ఆర్సీసీ గడ్డర్లు అనేది 20 మీటర్ నుంచి 25 మీటర్ లెంత్ లోపు ఉన్న బ్రిడ్జెస్ కే వాడతారండి. దీంట్లో ఓన్లీ స్టీల్ ఒకటే ఉండిద్దండి, వేరేది ఇంకేం ఉండదు. హెచ్టీ వైర్ స్ట్రెస్సింగ్ అలాంటిది ఏమి ఉండదు. అది ఓన్లీ పిఎస్సీలో ఉండిద్దండి. షట్టరింగ్ జరుగుతుందండి. మీరు ఇది చూడొచ్చు. ఈ బాటమ్ బల్బ్స్ అండి, ఇవేమో డిస్ట్రిబ్యూషన్లు అండి, ఇవేమో లింక్ బార్స్ అండి. బాటమ్ డిస్ట్రిబ్యూషన్స్ అండి. ఇవి వచ్చేసి 6 నెంబర్స్ అండి. బాటంలో మళ్ళీ ఒక 50 mm స్పేస్ లో మళ్ళీ ఇంకా 6 నెంబర్స్ వస్తాయండి. టాప్ బల్బ్స్ అండి. ఇవి వచ్చేసి స్పేసింగ్ వచ్చేసి 200 mm అండి. ఇది సెంటర్ పోర్షన్ నుంచి వేరియేషన్ అండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వేరియేషన్ లోకి వచ్చేటప్పటికి 200 నుంచి 600, 700 లోకి స్పేసింగ్ అంటూ పెరుగుతూ వస్తుందండి. మళ్ళీ ఈ ఎడ్జ్ లోకి వచ్చేటప్పటికి మనకి 700 రింగ్ వస్తుందండి ఎండ్స్ లోకి. దీని హైట్ వచ్చేసి 2.025 అండి. విడ్త్ వచ్చేసి 0.8 మీటర్ అండి. ఇదే మనకి మెయిన్ ఇంపార్టెంట్ అండి. దీంట్లోనే మనకి గడ్డర్ అనేది బ్రిడ్జ్ మీద పెడస్టల్ మీద బోల్ట్స్ చేసి పెడస్టల్ కి బేరింగ్ ఫిక్స్ చేస్తారు. దీని లోపల థ్రెడ్డింగ్ ఉంటుంది. థ్రెడ్డింగ్ వేసి బోల్ట్ ఫిక్స్ చేస్తే గడ్డర్ లాంచింగ్ చేసినప్పుడు మనకి పొజిషన్ లో కూర్చుండిద్దండి. ఒక్కొక్క దానికి 4 స్లీవ్స్ ఉంటాయండి బేరింగ్ మీద కూర్చోబెట్టడానికి. ఇదేనండి గ్రావిటీ కెనాల్. గ్రావిటీ కెనాల్ మీద ఫస్ట్ స్పాన్ అండి. ఇది P2 A2 స్పాన్ బాక్స్ గడ్డర్, పిఎస్సి బాక్స్ గడ్డర్ అండి. దీంట్లో మనకి పవర్ డక్ట్ కేబుల్స్ అనేది పాస్ అవుతాయండి. నెక్స్ట్ ఇవి వచ్చేసి ఎంఎస్ ప్లేట్స్ అండి. సైడ్ ఇన్నర్ వాల్స్ ఇవి ఎంఎస్ ప్లేట్లు అనేది దీంట్లో ఇన్సర్ట్ చేస్తారు. రేపటి రోజున పవర్ డక్ట్ సపోర్ట్ కోసం అని చెప్పేసి ఇవి పెడతారండి. సేమ్ అండి పిఎస్సి ఐగడ్ర లాగో ఇది మనకి పిఎస్సి బాక్స్ గడ్డర్ అండి. దీని లెంత్ వచ్చేసి 36 మీటర్. 17 డక్స్ ఉంటాయండి. 17 డక్స్ లో 16 డక్స్ ప్రీ స్ట్రెస్సింగ్ అనేది జరిగింది. ప్రీ స్ట్రెస్సింగ్ జరిగిన తర్వాత మనకి గ్రౌటింగ్ అనేది చేస్తారు 24 అవర్స్ తర్వాత అప్పుడు మనకి కింద సపోర్ట్స్ అవన్నీ రిమూవ్ చేస్తారు. అప్పుడు లోడ్ మీద ఉన్నట్టు ఇంక ఇది బాక్స్ గడ్డర్ ఫుల్ ప్లేజ్డ్ గా కంప్లీట్ అయినట్టు. ఇది బాక్స్ గడ్డర్ స్టేజింగ్ అండి. ఫస్ట్ సాయిల్ అనేది రోలింగ్ చేస్తారండి. కాంపాక్ట్ చేసిన తర్వాత GSB 200 mm థిక్నెస్ వేస్తారండి. దాని తర్వాత 100 mm PCC వేస్తారండి. PCC వేసిన తర్వాత బాటమ్ బేస్ జాక్ పెడతారండి. 150 హైట్ లో బేస్ జాక్ పెట్టిన తర్వాత 3 meters వెర్టికల్ పెడతారండి. మళ్ళీ టాప్ లో U జాక్ 150కి పెట్టి తర్వాత ISMB ఛానల్లో వచ్చేసి ISMB ఛానల్ వచ్చేసి అదొక 150 ఉండిద్దండి. దానిపైన C ఛానల్ వచ్చేసి 100 mm థిక్నెస్ ఉండిద్దండి. షట్టరింగ్ వచ్చేసి 50 mm ఉండిద్దండి. సెంటర్ టు సెంటర్ వచ్చేసి 0.5 x 0.5 స్పేసింగ్ లో వేస్తారండి. సపోర్ట్ టు సపోర్ట్ 0.5 ఉండిద్దండి బాటమ్ వెర్టికల్స్. ఇదంతా మనకి బోత్ స్లాబ్స్ అయిపోయిన తర్వాత షట్టరింగ్ స్ట్రెస్సింగ్ అయిన తర్వాత డీ షట్టరింగ్ అనేది చేస్తారండి. దీనికి ముందే మనం బేరింగ్ ఫిక్సింగ్ అనేది చేస్తాం బాక్స్ గడ్డర్ కి. ఐ గడ్డర్ కి వచ్చేసి లాంచింగ్ టైమ్ లో మనకి బేరింగ్ అనేది ఫిక్స్ చేస్తామండి. దీనికి డిఫరెన్స్ సేమ్ అండి. ఇది బాక్స్ గడ్డర్ ఆర్సీసీ గడ్డర్ అండి. ఇది లెంత్ వచ్చేసి సేమ్ 20 meters అండి. మనకి ఐ గడ్డర్ ఆర్సీసీ ఎలాగో ఇది అంతేనండి. దీంట్లో స్ట్రెస్సింగ్ అనేది ఏమి ఉండదండి. దీని త్రూ ఇన్సైడ్ వచ్చేసి పవర్ డక్ట్ కేబుల్స్ వెళ్తాయండి. పైనుంచి వెహికల్స్ వెళ్తాయండి. ఇక్కడ డక్ట్ వాల్ ఒకటి వస్తుంది. డక్ట్ వాల్ వచ్చిన తర్వాత దీన్ని క్లోజ్ చేసిన తర్వాత పైనుంచి వెహికల్స్ వెళ్తాయండి. వెహికల్ మూవ్మెంట్ ఉంటుంది. మనకు వచ్చేసి గ్రావిటీ కెనాల్ మీద ఉందండి బ్రిడ్జ్ వచ్చేసి. మీరు చూస్తున్నారు కదండి, ఇది పెడస్టల్ అంటారండి. దీని హైట్ వచ్చేసి మనకి యాజ్ పర్ RL ప్రకారం తీసుకుంటారండి. ఇందాక మీకు చూపించినట్టు ఆ స్లీవ్స్ ఏదైతే ఉన్నాయో బేరింగ్ ప్లేట్స్ కి బాటమ్ ఒక స్లీవ్ వస్తుంది, టాప్ ఒక స్లీవ్ వస్తుంది. ఐ గడ్డర్ ఏదైతే లాంచింగ్ చేస్తాం ఆ టైంలో మనం నట్ బోల్ట్ వేసి ఫిక్స్ చేసి దీంట్లో కూర్చోబెడతాం అండి. ఇది లెంత్ వచ్చేసి 18 meters అండి. స్పాన్ ఇది 18.6 అండి. సెంటర్ టు సెంటర్ ఇక్కడ అపార్ట్మెంట్ క్యాప్ నుంచి ఆ P1 క్యాప్ వరకు అండి. అది కనిపించేది P1 అండి. దీంట్లో మనకి ఆర్సీసీ అనేది వస్తుందండి. ఆ నెక్స్ట్ 2 స్పాన్స్ కనిపించే 2 వచ్చేసి పిఎస్సి అండి. అది 36 meter లెంత్ అండి. ఒక్కొక్క స్పాన్ కి 4 గడ్డర్లు ఉన్నాయండి. ఫస్ట్ స్పాన్ వచ్చేసి ఆర్సీసీ అండి. నెక్స్ట్ 2 స్పాన్స్ వచ్చేసి పిఎస్సి అండి. మా కంపెనీ ఎయిమ్స్ వచ్చేసి 0 యాక్సిడెంట్స్, ఫుల్ సేఫ్టీగా వర్క్ చేస్తారు. నెక్స్ట్ క్వాలిటీ పరంగా అయితే ఎక్కడ కాంప్రమైజ్ అనేది అవ్వట్లేదండి మా బిఎస్ఆర్ అనేది. మీరు కావాలంటే కాంక్రీట్లు అన్ని చెక్ చేసుకోవచ్చు. ఫినిషింగ్లు అన్ని స్మూత్ ఫినిషింగ్లు వస్తాయి మాకు.